ఇలా మేము ఇక్కడ కంప్లైంట్ కోసం వచ్చాము. డైవర్షన్ జరుగుతుందని. సో మేము పబ్లిక్ దగ్గర ఎంక్వైరీ చేస్తే వాళ్ళే డైవర్ట్ చేయట్లేదు అన్నారు. తర్వాత వీళ్ళు డీలర్ కూడా అడిగాను. డీలర్ కోసం కూడా కంప్లైంట్ వచ్చింది కాబట్టి పబ్లిక్ ని ఇంటరాక్ట్ అవుతే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇట్లాంటి డైవర్షన్ ఏం అవ్వట్లేదు, మేము ఇంతవరకు ఎవరికి అమ్మట్లేదు, కూడా వాళ్ళు కూడా అమ్మట్లేదు అని చెప్తున్నారు. సో దీనికి ఇంకోటి ఏం చెప్పామంటే రైస్ కూడా మనకి మంచి క్వాలిటీ ఉన్నాయి, సన్న బియ్యం ఇస్తున్నారు కదా గవర్నమెంట్. సో అది అమ్మకుండా మనమే తినాలి. దాంట్లో ఫార్టిఫైడ్ రైస్ కూడా ఉంటుంది. ఫార్టిఫైడ్ రైస్ మన ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట. సో అది గవర్నమెంట్ ఇంత ఖర్చు పెట్టి ఇస్తుంది కాబట్టి ఎవరు కానీ ఈ డైవర్షన్ చేయొద్దు, అమ్మొద్దు అని కూడా చెప్తున్నాము. అమ్మకుండా మీరే తినాలి, అది రైస్ మంచిది కాబట్టి. సో అమ్మకుండా మీరు సన్న బియ్యం ఇస్తున్నారు గవర్నమెంట్. సో అది ఎటువంటి అవకాశం ఇవ్వద్దని చెప్తున్నా. ఏమైనా జరిగిందంటే మేము కేసు చేస్తాం. అది ఎవరైతే డైవర్షన్ చేస్తారో వాళ్ళ మీద, డీలర్ల మీద కూడా కేసు చేస్తామని చెప్తున్నామండి. కంప్లైంట్ అంటే వాళ్ళ ఫోన్ నెంబర్ రాలేదండి. సో మాకు కంప్లైంట్ వచ్చింది కాబట్టి వచ్చి పబ్లిక్ ఇంటరాక్ట్ అయినాము. సో వాళ్ళు కూడా ఇలాంటి ఏం లేదని చెప్తున్నారు. ఇంకా పబ్లిక్ స్టేట్మెంట్ కూడా తీసుకున్నాం మేము. ఎవరండి? నా పేరు సదానందం అండి, డిప్యూటీ తహసీల్దార్. మా ఇన్స్పెక్టర్ జబ్బార్ సార్, అమీరుద్దీన్ ముగ్గురం కలిసి ఎంక్వైరీ చేస్తాం. ఇలా మేము ఇక్కడ కంప్లైంట్ కోసం వచ్చాము. డైవర్షన్ జరుగుతుందని. సో మేము పబ్లిక్ దగ్గర ఎంక్వైరీ చేస్తే వాళ్ళే డైవర్ట్ చేయట్లేదు అన్నారు. తర్వాత వీళ్ళు డీలర్ కూడా అడిగాను. డీలర్ కోసం కూడా కంప్లైంట్ వచ్చింది కాబట్టి పబ్లిక్ ని ఇంటరాక్ట్ అవుతే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇట్లాంటి డైవర్షన్ ఏం అవ్వట్లేదు, మేము ఇంతవరకు ఎవరికి అమ్మట్లేదు, కూడా వాళ్ళు కూడా అమ్మట్లేదు అని చెప్తున్నారు. సో దీనికి ఇంకోటి ఏం చెప్పామంటే రైస్ కూడా మనకి మంచి క్వాలిటీ ఉన్నాయి, సన్న బియ్యం ఇస్తున్నారు కదా గవర్నమెంట్. సో అది అమ్మకుండా మనమే తినాలి. దాంట్లో ఫార్టిఫైడ్ రైస్ కూడా ఉంటుంది. ఫార్టిఫైడ్ రైస్ మన ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట. సో అది గవర్నమెంట్ ఇంత ఖర్చు పెట్టి ఇస్తుంది కాబట్టి ఎవరు కానీ ఈ డైవర్షన్ చేయొద్దు, అమ్మొద్దు అని కూడా చెప్తున్నాము. అమ్మకుండా మీరే తినాలి, అది రైస్ మంచిది కాబట్టి. సో అమ్మకుండా మీరు సన్న బియ్యం ఇస్తున్నారు గవర్నమెంట్. సో అది ఎటువంటి అవకాశం ఇవ్వద్దని చెప్తున్నా. ఏమైనా జరిగిందంటే మేము కేసు చేస్తాం. అది ఎవరైతే డైవర్షన్ చేస్తారో వాళ్ళ మీద, డీలర్ల మీద కూడా కేసు చేస్తామని చెప్తున్నామండి. కంప్లైంట్ అంటే వాళ్ళ ఫోన్ నెంబర్ రాలేదండి. సో మాకు కంప్లైంట్ వచ్చింది కాబట్టి వచ్చి పబ్లిక్ ఇంటరాక్ట్ అయినాము. సో వాళ్ళు కూడా ఇలాంటి ఏం లేదని చెప్తున్నారు. ఇంకా పబ్లిక్ స్టేట్మెంట్ కూడా తీసుకున్నాం మేము. ఎవరండి? నా పేరు సదానందం అండి, డిప్యూటీ తహసీల్దార్. మా ఇన్స్పెక్టర్ జబ్బార్ సార్, అమీరుద్దీన్ ముగ్గురం కలిసి ఎంక్వైరీ చేస్తాం.